మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు స్వర్గీయ ఎం సత్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎంపీ పి విశ్వనాథన్ గారు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు తదితర నాయకులు హాజరై ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా పదవులు చేపట్టి అటు ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించడంతో పాటు ఇటు పార్టీ ప్రతినిధిగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నేత ఎం సత్యనారాయణ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని సైతం త్యాగం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని అగ్ర నేతలతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేశారు. మంత్రిగా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి చెరగని ముద్ర వేసుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మంత్రిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేవారు. వారు చేసిన సేవలను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించేందుకు పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర సంతోష్, పవన్ మల్లాది, వైద్యుల అంజన్ కుమార్, ఆరెపల్లి మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, అనిల్ కుమార్, గడ్డం విలాసరెడ్డి, బెండరాజ మల్లయ్య, మాల్యాల సుజిత్ కుమార్, సిరాజ్ హుస్సేన్, అహ్మద్ అలీ, బొబ్బిలి విక్టర్, ములకల ప్రవీణ్, కామ్రెడ్డి, రామ్రెడ్డి, పంజాల స్వామి గౌడ్, సాయిని తిరుపతి, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, మంగళ విద్యాసాగర్, అబ్దుల్ రెహమాన్, రాచకొండ ప్రభాకర్, దండి రవీందర్, నాగుల సతీష్, కుంభల రాజ్ కుమార్, హసీనా కరీం, నేహల్ మార్కరాజు, బొమ్మ ఈశ్వర్ గౌడ్, బుర్ర హరీష్, జిడి రమేష్, బషీర్, జొన్నల రమేష్, అమీర్ మంద మహేష్, గాలి అనిల్, రాచల్ర పద్మ, యలగంతల మల్లేశం, శిల్పచల్ర పద్మ, కుర్ర పోచయ్య, వసీం, వీర దేవేందర్, పర్వత మల్లేశం, హస్తపురం తిరుమల, జ్యోతిరెడ్డి, ములకల కవితయోన వీర దేవేందర్, మాదాసు శ్రీనివాస్, వెన్నం రజితారెడ్డి, మెతుకు కాంతయ్య, బత్తుల రాజ్ కుమార్, లింగన్న, గంధ కల్పన, అందర్ శంకర్, బషీరుద్దీన్, పోతరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.